ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడా కూడా నారా భువనేశ్వరి గారి పేరు ఎక్కడో రాజకీయాల్లో వస్తుందని అసలు ఎవరు ఇన్ని సంవత్సరాల్లో ఊహించలేదు. ఆయన ఈ 40 ఏళ్ల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి రాజకీయాల్లోకి యాక్టివ్గా వస్తారని ఎవరు ఊహించలేదు. బట్ దీనిని ఇప్పుడు ఆవిడ వెళుతున్న చొరవ తీసుకొని ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవుతున్న విధానాన్ని, ఆవిడ మాట్లాడుతున్న విధానాన్ని, కొన్ని చోట్ల ఆవిడ చాలా కఠినంగా అలా లోకేష్ గారి విషయంలో కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు మలుచుకోవాలి అని ఆవిడ చెప్పే విధానంలో ఒక ప్రొఫెసర్, ఒక టీచర్ కనబడతారు భువనేశ్వరి గారి మాటల్లో. అలాగే నవ్వుతూ మాట్లాడే దాంట్లో ఒక ఇంటి ఆడపడుచు కనబడుతూ ఉంటారు. ఏ మాటకు ఆ మాట భువనేశ్వరి గారు అన్ని కోణాల్లో ఒక తన సమర్థతని, ఎంటర్‌ప్రెన్యూర్‌గా తను మాట్లాడే విధానంలో కానీ. అలాగే మొన్న మధ్య ఆవిడ చెప్పారు, మాకు మావోయిస్టుల నుంచి ఆ భయం ఉంది, మా కుటుంబానికి ఆ థ్రెట్ ఉంది, అయినా సరే వెనకడిగేయం, ఇలాగే నిలబడతామని కొంచెం ఆవేదనగా ఎప్పుడు నవ్వుతూ కనబడే ఆవిడ ఒక ఆవేదన వెలిబుచ్చారు. మేబీ దాని వెనుక జరుగుతున్న విషయాలు ఇప్పుడు బయట పెట్టడమో, దాన్ని పెద్దది చేసి చూపించడమో, దానికి ఒక సీక్రెసీ ఉంటుంది, అది పోలీసింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు కాబట్టి దాన్ని పెద్ద చేయడం సమంజసం కాదేమో. నేను ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించను. మొత్తంగా భువనేశ్వరి గారు ఈ వ్యాఖ్యను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బట్ ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆవిడలో కఠినత్వంలో ఒక గురువు కనబడుతూ, ప్రేమలో ఒక తల్లి కనబడుతూ, అలాగే కుటుంబ బాధ్యతల్లో ఒక గృహిణి కనబడుతూ, ఇలా అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్లో ఒక వ్యాపారి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా కనబడుతూ, అన్ని రకాలుగా ఒక పరిపూర్ణమైన మహిళగా, రాజకీయ నాయకురాలిగా భువనేశ్వరి గారు అయితే మరి అడుగులు వేస్తున్న తీరు చూస్తుంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని నాకు కుప్పం కావాలి, కుప్పంలో 2029లో నేను పోటీ చేస్తాను అని ఆవిడ ఒకవేళ పట్టుబట్టినా, అడిగినా కాదనలేని పరిస్థితి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అదే కనుక జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నియోజకవర్గం చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ చూసుకుంటారు అనేది అయితే క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇంత పర్టికులర్గా ఇప్పుడు భువనేశ్వరి గారి ఎపిసోడ్ విషయాన్ని అంతటినీ చెబుతున్నామంటే, ఇటు మంగళగిరి వైపు లోకేష్ గారి నియోజకవర్గం వైపు ఆవిడ రావడం లేదు, ఇటువైపు పెద్దగా ఏ కార్యక్రమాల్లో కూడా మిగతా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. మొత్తంగా అత్తగారి ఊరిలో పక్కాగా అక్కడ వెళ్ళి కూర్చున్నారు. బేసిక్గా ఆవిడ ప్రతి సంక్రాంతికి ఎవరు ఎక్కడున్నా సరే అత్తగారింట్లో కలవాలి అనేది ఆవిడ ఒక స్ట్రిక్ట్ రూల్ పెడతారు. కాబట్టి ఆవిడ ఆడబిడ్డల పిల్లలు ఇటు అందరూ కలిసి అక్కడ కుప్పంలో నారావారి పల్లెలో వారు సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే బ్రాహ్మణి గారిని కోడలుగా తెచ్చుకున్న తర్వాత అటు బాలకృష్ణ గారి కుటుంబం, నందమూరి వాళ్ళ కుటుంబం కూడా నారావారి పల్లెకి వెళ్ళే కూర్చుంటున్నారు సంక్రాంతికి. అలాంటిది ఇప్పుడు ఆవిడ సంక్రాంతి లేకపోయినా, ఏ పండగలు లేకపోయినా ఇప్పుడు కూర్చుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి లెగసీని అక్కడ పటిష్టం చేసి ఆ కంచుకోటని బలపరచడానికైనా కావాలి. రెండవది, ఆవిడికి రాజకీయాల్లోకి రాగలను అని మళ్ళీ చూయించడానికి ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని అక్కడ రాజకీయాల్లోకి రేపు కుప్పం నుంచి పోటీ చేసే అవకాశాన్నైనా ఆవిడ బేస్ నిర్మించుకోవడం అయినా కావాలి. ఏదేమైనా టీడీపీలో మాత్రం ప్రస్తుతానికి ఒక నందమూరి వారసురాలు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి బ్లడ్ కాబట్టి, ఆ కుటుంబం నుంచి వచ్చిన కుమార్తె కాబట్టి, ఒకవేళ ఆవిడే వస్తే ఇటు చంద్రబాబు నాయుడు గారి బలం, ఇంకొకటి లోకేష్ గారి బలం, ఇన్ని కలిసిన ఒక మహిళగా ఆవిడ వస్తే ఆవిడే వీళ్ళందరికీ ప్లస్ అవుతుందా, వీరంతా ఆవిడకి ప్లస్ అవుతారా? ఏదో ఒక మార్పు అయితే జరగబోతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదేదో ఎగ్జాగరేట్ చేసో లేదా ఇంకొక విషయం కాదు. చూస్తున్న వాళ్ళకి ప్రతిరోజు భువనేశ్వరి గారి షెడ్యూలింగ్ కానీ, ఆవిడ వెళుతున్న విధానాలు కానీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఏదేమైనా ఒక కొత్త వారసత్వం రావడం అనేది తప్పేం కాదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా నిలబడవచ్చు. ఆ లెగసీని అలాగే కంటిన్యూ కూడా చేయొచ్చు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.